ఇంటికి వెళ్ళి మీరు మర్చిపోతే వీళ్ళు కూడా మర్చిపోయారు శిష్యులు కూడా. యేసుప్రభు గారితో ఉండి యేసుప్రభు గారి అద్భుతాలు చూసి ఆశ్చర్యకారాలు చూసి స్వస్థత చూసి విడుదల చూసి పేతురు గారు ఎన్ని చూసిన వ్యక్తి యేసుప్రభు గారు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా పూర్తిగా నమ్మకుండా వాళ్ళు ఎక్కడ పోతున్నాడు ఇలా కూడా పేతురు గారు అంటాడట అనా శిష్యులు అందరూ చేపలు పట్టాను అని నేను దేవుడు కోరుకుంది ఎందుకు అరే బాబు చేపలు పట్టద్దు నువ్వు మనుషులు పట్టాలన్నాడు. అంటే మీరేం చేయాలి మీరేం చేయాలి అక్క అన్న చెప్తారా మీరు ఆత్మ సంపాదన కోసం రావాలి. మనుషులు నువ్వు చేపలు పట్టొద్దని యేసుప్రభు గారు క్లీన్ చెప్పారు. నువ్వు మళ్ళా చేపలు పట్టడానికి వెళ్తే అందుకే అక్కడ మనకు చదువు అక్కడ 15 వచ్చిన చదువు అక్కడే 21-15 అక్కడ వారు భోజనం చేసిన తర్వాత యేసు సీయోను పేతురు చూసి యోహాను కుమారుడైన సీయోను ఈరికంటే నువ్వు నాకు ఎక్కువగా ప్రేమించున్నావా అతను అడగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నాను అనంటే నువ్వే ఎరుగుతా చూడండి 7 సార్లు అడుగుతూ 3 సార్లు అడుగుతాడు పేతురు యశ్వరు కేకేస్తున్నాడు అమ్మా నిన్నే కేకేస్తున్నాడు అక్క అన్న నిన్నే కేకేస్తున్నాడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేతురు తీసేసి నీ పేరు పెట్టుకో అమ్మా అక్కడ చెప్తారా పేతురు తీసేసి నీ పేరు పెట్టుకో యేసు నిన్నే అన్నాడు పేతురు.